ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో గుజరాత్ రాష్ట్రంలోని ఒక గ్రామం వార్తలోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా అనే ఒక డిస్టిక్, మెహసానా అనే ఒక జిల్లాలోని గ్రామం మొదెరా అనే గ్రామం ఇండియాస్ ఫస్ట్, దేశంలోని మొట్టమొదటి సోలార్ పవర్డ్ విలేజ్గా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇండియాస్ ఫస్ట్ రౌండ్ ద క్లాక్ సోలార్ పవర్డ్ విలేజ్గా వార్తలు ఇచ్చిన మొదెరా అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. సో ఆన్సర్ ఈస్ గుజరాత్. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన అంశం, దేశంలోనే మొట్టమొదటి అనే అంశం కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా చదవాల్సిన అంశాలు ఉంటాయి. అందులో ఇండియాస్ ఫస్ట్, వరల్డ్స్ ఫస్ట్, లేదా ఇండియాస్ హైయెస్ట్, టాలెస్ట్, బిగ్గెస్ట్, ఇలాంటి సూపర్లేటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా వీటి నుండి ఏదో ఒక ప్రశ్నని మనం రానున్న పోటీ పరీక్షలు చూసే అవకాశం ఎంతైనా ఉంటుంది. సో ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలోని ఒక డిస్టిక్ పేరు గుర్తుంచుకోండి, మెహసానా. మెహసానా అనే ఒక డిస్టిక్, గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా అనే ఒక జిల్లాలోని ఒక గ్రామం. ఆ గ్రామం పేరు ఏంటంట? మొదెరా. మొదెరా అనే ఒక గ్రామం. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్ విలేజ్, సోలార్ పవర్ విలేజ్ అంటే ఏంటి? సౌరశక్తి ఆధారిత గ్రామంగా, దేశంలోనే మొట్టమొదటి గ్రామంగా వార్తల్లోకి వచ్చిన మొదెరా అనే గ్రామం. సో రౌండ్ ద క్లాక్, రౌండ్ ద క్లాక్ ఇండియాస్ ఫస్ట్ రౌండ్ ద క్లాక్ సోలార్ పవర్ విలేజ్ అంటే 24 గంటలు కూడా వారికి కావలసిన ఎలక్ట్రిసిటీ సౌకర్యాలు ఏ విధంగా తీర్చుకుంటున్నారు? సౌరశక్తి ఆధారంగా. సో ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్ విలేజ్ ఫర్ 24 అవర్స్, ప్రతిరోజు కూడా, ప్రతి నిమిషం కూడా వారికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో, విద్యుత్ సౌకర్యాలు ఏవైతే ఉంటాయో వాటిని సౌరశక్తి ఆధారంగా తీర్చుకుంటున్నారు ఈ గ్రామంలోని ప్రజలు. సో డే టైంలో డైరెక్ట్గా సౌరశక్తి ఏదైతే ఉంటుందో డైరెక్ట్ సోలార్ ఎనర్జీని పొందుతున్నారు. మరి నైట్ టైం ఏ విధంగా అంటే బెస్ టెక్నిక్, బెస్ అంటే ఏంటంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే ఏంటి? డే మొత్తంలో ఏదైతే ఉంటుందో సూర్యకిరణాలు పడతా ఉంటాయి కదా ఆ ప్లేట్స్ పైన, సో సోలార్ ప్లేట్స్ పైన, ఆ ద్వారా వచ్చిన ఆ సౌరశక్తి ఏదైతే ఉంటుందో బ్యాటరీ రూపంలో స్టోర్ చేసుకునే ఒక టెక్నాలజీ కూడా అక్కడ డెవలప్ చేశారంట. సో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. నైట్ టైంలో ఈ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాటరీస్లో ఏముంటుంది? సౌరశక్తి అనేది అందులో నిల్వ ఉంచడం జరుగుతుంది. సో బ్యాటరీస్ ద్వారా కూడా సేవలు అందించడం జరుగుతుంది. సో డే అండ్ నైట్ రౌండ్ ద క్లాక్. దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ రౌండ్ ద క్లాక్ సోలార్ పవర్ విలేజ్ ఏంటంటే మొదెరా అనే విలేజ్. ఇటీవల కాలంలో ఇటువంటి అంశాలు ఏవైతే వార్తలు నిలిచాయో, గ్రామాలు చాలా వార్తలకు వచ్చినాయి. మనం ఈ వారంలోనే లాస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ కేరళ రాష్ట్రంలోని పుల్లంపర అనే ఒక గ్రామం గురించి డిస్కస్ చేసాం. పుల్లంపర అనే ఒక గ్రామం దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ లిటరేట్ విలేజ్ అని చెప్పేసి, డిజిటల్లీ లిటరేట్ విలేజ్గా వార్తలు నిలిచిన పుల్లంపర అనే ఒక విలేజ్ ఎక్కడ ఉంది? కేరళ రాష్ట్రంలో ఉంది. అంతకుముందు కుంబలంగి అనే ఒక గ్రామం గురించి మనం డిస్కస్ చేసాం. కుంబలంగి అనే ఒక గ్రామం, కుంబలంగి ఆర్ కంబలంగి, ఇది కూడా కేరళనే. ప్రత్యేకత ఏంటి? ఈ గ్రామంలో ఆవల్కాయ్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా వారు సాధించిన విజయం ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్గా వార్తలు నిలిచిన గ్రామం. శానిటరీ నాప్కిన్ రహిత గ్రామం కుంబలంగి ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? కేరళ. సో ఇటువంటి గ్రామాలు ఏవైతే ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్నాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ తెలంగాణ రాష్ట్రంలోని హరిదాస్పూర్ విలేజ్ కానివ్వండి, ప్రత్యేకత ఏంటి? అమ్మాయి పుడితే సెలబ్రేషన్స్ చేసుకునే ఒక గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఉంది, సంగారెడ్డి డిస్టిక్. ఇటువంటి ప్రత్యేకత చూడండి. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని వేయాన్ అనే ఒక గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. వేయాన్ అనే ఒక గ్రామం మారుమూల ప్రాంతంలో ఉండే ఒక గ్రామం. సో ఇండియాస్ ఫస్ట్ 100% COVID-19 వ్యాక్సినేటెడ్ విలేజ్గా వార్తలోకి వచ్చింది వేయాన్ అనే ఒక గ్రామం. సో ఇలా గ్రామాలు ఏవైతే ఇటీవల కాలంలో వార్తలోకి వచ్చాయో వాటిపైన ప్రత్యేకత చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలోకి వచ్చిన మొదెరా గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? డైరెక్ట్ టు ద పాయింట్, గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇక గుజరాత్ రాష్ట్రం విషయానికి వస్తే ఇటీవల తరచూ ఏదో ఒక అంశం వార్తలోకి వస్తుంది.
దేశంలోనే మొట్టమొదటి సీప్లేన్ సర్వీసెస్ గుజరాత్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఐక్యతా విగ్రహం మనకు సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇండియన్ బిస్మార్క్గా మనం పేర్కొంటాం తన యొక్క విగ్రహం అక్కడే ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల పంచమూలి అనే ఒక లేక్ ఒక సరస్సు వార్తలోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి కేవాడియా ప్రాంతంలో ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ అంటే క్రీడలకు సంబంధించిన వివాద పరిష్కార కేంద్రం గుజరాత్ రాష్ట్రము. ఇండియాస్ ఫస్ట్ మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ రాష్ట్రము. సో ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి మనం స్పెషల్గా డిస్కస్ చేసిన అంశాలు నిన్నటి క్లాస్లో కూడా చూసాం. మనం ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి ప్రత్యేకమైన ఒక స్కీమ్ రాష్ట్రంలోని పరిశ్రమల అభివృద్ధి కోసం వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. రానున్న పోటీ పరీక్షలో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ రావచ్చు. అది జాగ్రఫీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి. ఉదాహరణకి దోలవీర ఇటీవల వార్తలోకి వచ్చింది. భారతదేశంలో గుర్తింపు పొందిన 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్ దోలవీర ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. వీటన్నిటిని కూడా ఒక లింకింగ్ అనేది డెవలప్ చేసేసుకొని చదివితే సులభంగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక ఫెస్టివల్ వార్తలు నిలిచింది. ఫెస్టివల్స్ పైన క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు ఏ పోటీ పరీక్షను కూడా. పండుగల పైన ఇటీవల వార్తలు ఇచ్చిన పండుగలు కానీ మేళాలు కానివ్వండి వీటిని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అది ఏ ప్రాంతమో గుర్తుంచుకోండి, కొన్నిటికి సంబంధించి ప్రత్యేకతలు గుర్తుంచుకోండి. ఇక్కడ ఏంటంటే మార్వార్ ఫెస్టివల్, మార్వాడ్ లేదా మార్వార్ ఇటీవల వార్తలు నిలిచిన మార్వార్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు డైరెక్ట్గా. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రతి ఏటా కూడా 2 రోజుల పాటు నిర్వహించుకునే ఒక ప్రత్యేకమైన పండుగ. దీనిని వీరుల పండుగ అంటారు. వీరులకి సంబంధించింది వీరుల పండుగ. సో రాజస్థాన్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రతి ఏటా కూడా వారి చరిత్రలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలను స్మరించుకుంటూ జరుపుకునే పండుగ. దీన్ని మాండా ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. మాండ్ ఫెస్టివల్ లేదా మాండా ఫెస్టివల్. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. ఏ గ్రాండ్ ఫెస్టివల్ టు సెలబ్రేట్ వ్యాలోర్ అండ్ షైనింగ్ హిస్టరీ ఆఫ్ రాజస్థాన్ రాష్ట్ర చరిత్ర సంస్కృతికి సంబంధించి అద్దం పట్టేలా ఈ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం 8th 9th రోజున జరుపుకోవడం జరుగుతుంది. సో జోధ్పూర్ దీనికి ప్రత్యేక స్థావరంగా గుర్తుంచుకోవచ్చు. అంటే జోధ్పూర్ కేంద్రంగా ఈ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటారు. సో ఇటువంటి పండుగలు ఏవైతే ఇటీవల కాలంలో వార్తలు వచ్చాయో కొన్ని పండుగలు మెన్షన్ చేస్తాను. వాటి గురించి వివరణ చూడండి. మీకు ఇన్ డీటెయిల్గా దానికి సంబంధించిన సమాచారం ఇచ్చాను. ఉదాహరణకు చూస్తే అంబుబాచి మేళా ఇటీవల అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కామాఖ్య దేవి టెంపుల్ శక్తిపీఠం అని చెప్పేసి మనం చూసాము. అండ్ ఎట్ ద సేమ్ టైం రజపర్బ పండుగ. రజపర్బ ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఒక ఫెస్టివల్. సో ఎర్త్ గాడెస్ మెన్స్ట్రుయేషన్కి సంబంధించిన ఫెస్టివల్. అండ్ ఇటీవల పూరి జగన్నాథ్ రథయాత్ర కానివ్వండి, పూరి జగన్నాథ్ రథయాత్ర, వైట్ పగోడా ఇన్ ఇండియా అంటాం. భారతదేశంలో వైట్ పగోడా పూరి టెంపుల్, బ్లాక్ పగోడా కోనార్క్ సూర్య దేవాలయం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఖీర్ భవానీ మేళా ఉత్సవం, ఖీర్ భవానీ మేళా ఉత్సవం జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక పండుగ. సో ఇటువంటి పండుగలు ఏవైతే ఉంటాయో కొన్ని ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న ఎన్ఐటి వార్తల్లోకి వచ్చింది. సో ఇండియాస్ ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ ఫెసిలిటీ. గ్రీన్ టెక్నాలజీ అంటున్నాను. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా గ్రీన్ టెక్నాలజీ వైపు పయనిస్తుంది. గ్రీన్ టెక్నాలజీ వైపు అంటే మొత్తం కూడా పర్యావరణ సంరక్షణ ధ్యేయంగా మనందరం కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనించడం. సో ఇటువంటి గ్రీన్ టెక్నాలజీ పైన పరిశోధనల కోసం ఉద్దేశించబడిన ఒక ప్రత్యేకమైన ఫెసిలిటీ, ప్రత్యేకమైన రీసెర్చ్ సెంటర్ ఎక్కడనంట ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఎన్ఐటి శ్రీనగర్ అని గుర్తుంచుకోండి. ఎన్ఐటి శ్రీనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ అంటే R&D రీసెర్చ్ చేస్తారన్నట్టు. ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటాం మనం. సో ఇంక్యుబేషన్ ఫెసిలిటీ ఎక్కడ అంటే ఎన్ఐటి శ్రీనగర్ అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా ఈరోజు వార్తలు నిలిచింది. సో మహిళలచే ప్రత్యేకమైన దళాలు లేదా బలగాలను ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ప్రత్యేకంగా చూసాం. సో ఉత్తరప్రదేశ్ ఈజ్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఆల్ విమెన్ అందరూ మహిళలచే. ప్యాక్ అంటే ఏంటంటే ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ. సో ప్రావిన్షియల్ అంటే ఆ ప్రాంతాన్ని సంరక్షించేవారు అన్నట్టు.
పాక్ బెటాలియన్స్ ఫార్మ్డ్ బై ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. అందరు మహిళలచే పిఎస్సీలను అంటే ప్రత్యేక బృందాలను రక్షణపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా వార్తలకు వచ్చిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. పాక్ అంటే ప్రావిన్షియల్, ప్రావిన్షియల్ అంటే ప్రాంతం, ఆర్మ్డ్ అంటే సాయుధులు, ఆర్మ్డ్ ఆర్మీ అంటే సాయుధులు, ఆయుధాలను చేతబట్టేవారు, కానిస్టేబులరీ అంటే ఏంటంటే బృందాలు. సో గుర్తుంచుకోండి, ఒక ప్రాంతానికి సంబంధించి సంరక్షణ అంటే ఏంటంటే స్క్వాడ్స్ అన్నట్టు, స్క్వాడ్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈసారి కనుక ఎగ్జామినేషన్లో అడిగితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అని అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవలే 5 రాష్ట్రాలకు ముగిసిన ఎన్నికలు మార్చి 10th రోజున రిజల్ట్స్ మనం చూసాం. మార్చి 10th 2022 5 రాష్ట్రాలకు ముగిసిన ఎన్నికలు, ఆ రాష్ట్రాలు ఏంటి, అక్కడ ఉండే అసెంబ్లీ స్థానాలు ఏంటి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, యోగి ఆదిత్యనాథ్ గారు 2వసారి ముఖ్యమంత్రిగా కన్సిక్యూటివ్గా వార్తలోకి వచ్చారు. అదొక చరిత్ర. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన వ్యోమ్ మిత్ర అనే ఒక హాఫ్ హ్యూమనాయిడ్ రోబో వార్తలకు వచ్చింది. హాఫ్ హ్యూమనాయిడ్ రోబో లాగా పూర్తి షేపింగ్ ఇవ్వలేదు, బట్ హాఫ్ షేపింగ్ ఇచ్చారు. హాఫ్ హ్యూమనాయిడ్ రోబో వ్యోమ్ మిత్ర ఎవరు తయారు చేశారంటారు. డైరెక్ట్ టు ద పాయింట్ ఎగ్జామినేషన్లో. వ్యోమ్ మిత్ర అనే ఒక హాఫ్ హ్యూమనాయిడ్ అంటే మానవులా కనిపించే రోబో, దీన్ని ఎవరు తయారు చేశారంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశంలో అంతరిక్ష రంగం పైన పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థ ఇస్రో వారు తయారు చేసిన ఒక రోబో, హాఫ్ హ్యూమనాయిడ్ రోబో పేరు ఏంటి అంటారు. సో వ్యోమ్ మిత్ర. ఎందుకోసం ఈ రోబోని ఈరోజు తీసుకొచ్చారో, తెరపైకి తీసుకొచ్చారంటే రీజన్ ఒకటే, రానున్న రోజుల్లో గగన్యాన్ ప్రోగ్రామ్ని సంకల్పిస్తుంది ఇస్రో. గగన్యాన్. సో గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష ప్రయోగం. మానవ సహిత అంటే మానవుడి పంపించే ప్రయత్నాలు. అంతకంటే ముందు సేమ్ మానవుడికి సంబంధించి ఒక ఏమంటారు, ఒక ఆధారంగా లేదా ఎర్లీ ఒక టెస్టింగ్గా ఈ వ్యోమ్ మిత్ర అనే ఒక హ్యూమనాయిడ్ రోబోని ప్రయోగించేసేసి దాని ద్వారా ఏ విధమైన మనకు ఫీడ్బ్యాక్ వస్తుందో తెలుసుకొని తర్వాత పూర్తిగా మనిషిని పంపించే ప్రయత్నం అన్నట్టు. అంటే ఇట్స్ లైక్ క్లినికల్ ట్రయల్స్ అన్నట్టు. సో టెస్టింగ్, మనిషిని పంపించే కంటే ముందు రోబోని పంపించే ప్రయత్నాలు అన్నట్టు. గగన్యాన్ ప్రోగ్రామ్ కోసం దీన్ని సిద్ధం చేస్తున్నారంట. సో వ్యోమ్ మిత్ర ఇస్రో అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఆర్బీఐ. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు, ఫెడ్ బ్యాంక్. సో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు దక్ష్ అనే ఒక అంశంతో వార్తలోకి వచ్చింది. దక్ష ఆర్బీఐ లాంచెస్ వెబ్ బేస్డ్ అంటే వెబ్ ఆధారిత ఆన్లైన్ విధానంగా పనిచేసే దక్ష దేనికి సంబంధించిందంట, ఫర్ ఎందుకోసం బెటర్ మానిటరింగ్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్. సో బ్యాంకింగ్, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్వహించేది, నియంత్రించే అధికారం ఎవరికి ఉంది, ఆర్బీఐకి ఉంది. అటువంటి ఆర్బీఐ దక్ష అనే ఒక ప్రత్యేకమైన వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చేసేసి భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా మానిటర్ చేయబోతోంది, సూపర్వైజర్ చేయబోతోంది. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, బ్యాంక్స్ అడ్వాన్స్డ్ సూపర్వైజరీ మానిటరింగ్ సిస్టమ్. మానిటరింగ్ అంటే వాటిని మానిటర్ చేయడం అంటే నిర్వహించడం అన్నట్టు, ఏ విధంగా పనిచేస్తుందని. సూపర్వైజరీ అంటే వారి ఆధీనంలో పనిచేయడం. సో బ్యాంక్స్ అడ్వాన్స్డ్ సూపర్వైజరీ మానిటరింగ్ సిస్టమ్ ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల ఆర్బీఐ వారు భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను, బ్యాంకులను మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లను అబ్జర్వ్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. దాని పేరు ఏంటి అంటారు, దక్ష. లేదంటే ఈ విధంగా కూడా అడగవచ్చు, దక్ష అనే వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఇటీవల ఏ సంస్థ తీసుకొచ్చింది, ఎందుకోసం అని అడుగుతారు. డైరెక్ట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. రాను రోజుల్లో ఆర్బీఐకి సంబంధించి డిజిటల్ కరెన్సీని మనం చూడబోతున్నాం. నిన్నటి రోజున కూడా ఒక టాపిక్ మనం డిస్కస్ చేసాం, ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి. అండ్ ఆర్బీఐకి సంబంధించి కమింగ్ ఎగ్జామినేషన్లో మానిటరీ పాలసీ పైన ప్రత్యేక క్వశ్చన్ చూడవచ్చు మనం. మానిటరీ పాలసీ పైన ప్రత్యేకమైన ప్రశ్నలు మనం చూసే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇటీవల ఇన్ఫ్లేషన్ దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్గా రెపో రేట్ని పెంచుతోంది ఆర్బీఐ. రెపో రేట్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఈరోజు ఇండియన్ రైల్వేకి సంబంధించి ఒక టార్గెట్ వార్తల్లోకి వచ్చింది. 2030 సంవత్సరం వరకల్లా ఇండియన్ రైల్వేస్ సాధించాల్సిన ఒక టార్గెట్. ఇండియన్ రైల్వేస్ ఎయిమ్స్ టు బికమ్ ఏ నెట్ జీరో కార్బన్ ఎమిటర్ బై 2030. సో 2030 సంవత్సరం వరకల్లా నెట్ జీరో కార్బన్ ఎమిటర్. నెట్ జీరో సాధించడం అంటే ఎందుకు కాన్సెప్ట్ తెలియాలి. నెట్ జీరో అంటే ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ని జీరో చేయడం కాదు,
కార్బన్ ఎమిషన్స్ లేకుండా చేయడం కాదు. సో వాట్ ఎవర్ ద ఎమిషన్స్ ఆర్ బీయింగ్ డన్, అంటే ఏవైతే ఎమిషన్స్ మనం చూస్తూ ఉంటామో ఆ ఎమిషన్స్ అన్నిటినీ కూడా మనం న్యూట్రలైజ్ చేయడం అని గుర్తుంచుకోండి. అంటే పర్యావరణానికి హాని కలగకుండా దాన్ని మొత్తం కూడా జీరో లెవెల్కి తీసుకురావడం. అంటే ఎమిషన్స్ ఉన్న వాటి కూడా ఆ ఎమిషన్స్ అన్నింటికి కూడా అడ్డుకట్ట వేయడం అన్నట్టు. సో ఎమిషన్స్ ఉంటాయి కానీ దాన్ని ట్యాకిల్ చేసే మెకానిజంని డెవలప్ చేయడం. సో ఇండియన్ రైల్వేస్ కూడా నెట్ జీరో సాధించాలి అనుకుంటున్నారు. దేనికి సంబంధించి? కార్బన్ ఎమిటర్ని ట్యాకిల్ చేసే ఒక ప్రత్యేకమైన చొరవకు సంబంధించి ఒక టార్గెట్ వార్తలకు వచ్చింది. రానున్న రోజుల్లో రైల్వేస్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి భారతదేశంలో గుర్తింపు పొందిన 7 రైల్వే స్టేషన్ల పేర్లు గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల రైల్వేస్కి సంబంధించి ప్రత్యేకమైన అంశాలను మనం చూస్తున్నాం. అతి పెద్ద అతి పొడవైన అని చెప్పేసి, ఉదాహరణకి భారతదేశంలో అతి పొడవైన హుబ్బలి రైల్వే ప్లాట్ఫామ్ కానివ్వండి, ఇటువంటివి ప్రత్యేకమైన క్వశ్చన్స్గా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే సిబి జార్జ్ వార్తలోకి వచ్చారు. సీనియర్ IFS అధికారి, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్, మనకు సివిల్ సర్వీసెస్లో ఒక క్యాడర్ IFS, సీనియర్ IFS అధికారి, 1993 క్యాడర్, 1993 IFS అధికారి అయిన సిబి జార్జ్ గారిని అంబాసిడర్ టు జపాన్గా ఈరోజు వార్తలోకి వచ్చారు. జపాన్ నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలోకి వచ్చారు. రాయబారులు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశం వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలతో కూడా భారతదేశం సంబంధాలు కొనసాగిస్తుంది. అలా ఒక దేశం మరొక దేశంతో సంబంధాలు కొనసాగిస్తున్నప్పుడు, ఒప్పందాలు కుదుర్చుకుంటున్నప్పుడు వాటి యొక్క అమలును పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన అధికారులు ఉండాలి. సో అటువంటి ప్రత్యేక అధికారులను మనం రాయబారులు అంటాం. ఉదాహరణకి ఇండియా జపాన్ సత్సంబంధాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. సో భారతదేశానికి జపాన్కి మధ్య ఏదైనా ఒప్పందం కుదిరిందనుకోండి, ఒప్పందాలు కుదురుతున్నాయి అనుకోండి, ఆ ఒప్పందాల అమలు అనేది ఇంపార్టెంట్. రెండు దేశాల మధ్య సంబంధాలు నిర్ణయిస్తుంది అది. ఆ అమలుకు సంబంధించి భారతదేశం నుండి జపాన్లో ఒక రాయబారు ఉంటారు, జపాన్ నుండి భారతదేశంలో ఒక రాయబారు ఉంటారు. అంటే అర్థం ఏంటి? భారతదేశంలో నుండి ప్రపంచంలోని అన్ని దేశాల్లో రాయబారులు ఉంటారు, ప్రపంచంలోని అన్ని దేశాల నుండి రాయబారులు దూతలు మన దేశంలో ఉంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈ అంబాసిడర్ అనే పదాన్ని మనం వాడాము ఇక్కడ. అంబాసిడర్ అనొచ్చు, లేదా కొన్ని దేశాల్లో హై కమిషనర్ అనే ఒక పదాన్ని కూడా వాడతాం. కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం రాయబారి విషయంలో. అదే మిగతా దేశాల్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం. రెండు అధికారాలు ఒకటే. మరి భారతదేశం నుండి రాయబారులను నియమించే అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి వివిధ దేశాలకు భారతదేశం నుండి అంబాసిడర్లను లేదా హై కమిషనర్లను పంపించే అధికారాన్ని కలిగి ఉంటాడు. ఇది గుర్తుంచుకోండి. సో అంబాసిడర్ టు జపాన్ అంటే జపాన్ దేశానికి భారతదేశం నుండి నూతన రాయబారిగా ఎవరంటే సీనియర్ IFS. అండ్ రాయబారుల నియామకం అంటే మినిమం ఒక క్వాలిఫికేషన్ చూస్తారు, IFS అధికారులను నియమిస్తారు. సో సీనియర్ IFS అధికారి సిబి జార్జ్ ఇండియా జపాన్కి రాయబారి అని గుర్తుంచుకోండి. జపాన్ నుండి భారతదేశానికి ఒక రాయబారి ఉంటారు, అంటే జపాన్కి సంబంధించిన వ్యక్తి. ఇది ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఈరోజు వార్తలోకి వచ్చిన ఒక వ్యక్తి, ఒక దేశానికి సంబంధించి దేశాధినేతగా కెప్టెన్ ఇబ్రహీం ట్రౌరే చోజెన్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ బుర్కినా ఫాసోకి నూతన అధ్యక్షుడిగా వార్తలకు వచ్చిన పర్సన్ పేరు ఏంటంటే ఇబ్రహీం ట్రౌరే అని గుర్తుంచుకోండి. ఇబ్రహీం ట్రౌరే ఏ దేశానికి నూతన అధ్యక్షుడు ఇటీవల వార్తలకు వచ్చారంటే బుర్కినా ఫాసో. అండ్ నెక్స్ట్ ఈరోజు చలనచిత్ర రంగంలో ఒక నటుడిగాను, ఒక ఫిల్మ్ మేకర్గా, ప్రొడ్యూసర్గాను తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి మహారాష్ట్రలో మరణిస్తూ వార్తలకు వచ్చారు. తన పేరు ఏంటంటే అరుణ్ బాలి గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మహారాష్ట్రాన్ని గుర్తుంచుకోండి. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే సినిమా రంగం. నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి అంశం వెస్టిండీస్కి సంబంధించి. వెస్టిండీస్ ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన దేశం, క్రికెట్లో నెంబర్ 1 దేశం ఉండేది 1970s ఆ టైంలో. వెస్టిండీస్ దేశానికి సంబంధించిన అంతర్జాతీయ ఆటగాడు, బ్యాట్స్మన్. తన పేరు ఏంటంటే జాన్ క్యాంప్బెల్. ఇటీవల డోపింగ్ టెస్ట్లో దొరికాడు, నిషేధాన్ని ఎదుర్కొంటూ వార్తలు ఇచ్చారు. డోపింగ్ టెస్ట్ అంటే ఏంటి? ఉత్ప్రేరకాలు తీసుకోవడం. కామన్గా క్రీడాకారులకి సంబంధించి డోపింగ్ అనే పదాన్ని మనం సర్వసాధారణంగా వింటూ ఉంటాం. డోపింగ్ అంటే ఉత్ప్రేరకం క్యాటలిస్ట్ అనే పదాన్ని మనం కెమిస్ట్రీలో వాడతాం. సో రసాయన చర్యలో పాల్గొనదు, కానీ రసాయన చర్యను వేగవంతం చేసేదే క్యాటలిస్ట్ ఉత్ప్రేరకం అని మనకు తెలుసు. సేమ్ ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? ఒక క్రీడాకారుడు తన యొక్క న్యాచురల్ సామర్థ్యము, సో తను ఏదైతే ఉంటుందో న్యాచురల్గా ఉన్న సామర్థ్యం, కెపాసిటీని కాకుండా ఆర్టిఫిషియల్గా ఎనర్జీని పొందడానికి కొన్ని స్టీరాయిడ్స్ కానివ్వండి, ప్రత్యేకంగా కొన్ని డ్రగ్స్ తీసుకోవడం కానీ చేస్తారు.
అటువంటి నిషేధిత ఉత్ప్రేరకాలు అంటారు. అటువంటి తీసుకొని ఆటగాడు కనుక పర్ఫార్మెన్స్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా తనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆటోమేటిక్గా క్రికెటర్లు బ్యాట్స్మెన్ అయితే సెంచరీ చేయొచ్చు, బౌలర్ అయితే వికెట్ తీయొచ్చు, ఈ విధంగా ఉండొచ్చు. సో అలా ఉత్ప్రేరకాల కారణంగా డోపింగ్ టెస్ట్లో పట్టుబడ్డ జాన్ క్యాంప్బెల్ ఈరోజు నిషేధాజ్ఞలను ఎదుర్కొంటూ అంతర్జాతీయ క్రీడలు ఆడకూడదని చెప్పేసి ఒక నిర్ణీత కాల నిషేధాన్ని ఎదుర్కొంటూ వార్తలోకి వచ్చారు. ఏ దేశ ఆటగాడు అంతర్జాతీయ క్రీడాకారుడు అంటే వెస్టిండీస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే దేశంలోనే మొట్టమొదటి సోలార్ పవర్ విలేజ్గా వార్తలకు వచ్చిన ముదేరా అనే గ్రామం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. అండ్ ఏ గ్రాండ్ ఫెస్టివల్ మార్వార్ ఫెస్టివల్ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన పండుగ, వీరుల పండుగ. అండ్ దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ ఫెసిలిటీ NITలో ఓపెన్ అయింది శ్రీనగర్. అండ్ నెక్స్ట్ యూపీ ఫస్ట్ ఆల్ విమెన్ PAC అంటే ఆ రాష్ట్రంలో ప్రత్యేకమైన మహిళా బృందాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అండ్ వ్యోమమిత్ర అనే ఒక ప్రత్యేకమైన హాఫ్ హ్యూమనాయిడ్ రోబోని తయారు చేస్తూ ఇస్రో వార్తలోకి వచ్చింది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అండ్ RBI వారు లాంచ్ చేసిన ఒక వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ దక్ష, ఎందుకు సూపర్వైజరీ చేయడానికి బ్యాంకింగ్ వ్యవస్థను, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యవస్థను. భారత రైల్వేలు సాధించాల్సిన ఒక టార్గెట్ 2030 వరకల్లా నెట్ జీరో కార్బన్ ఎమిటర్గా నిలవాలని. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే సిబి జార్జ్ 1993 IFS అధికారి జపాన్కి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలోకి వచ్చారు. కెప్టెన్ ఇబ్రహీం తావోరే బర్కినా ఫాసోకి నూతన అధ్యక్షుడిగా వార్తలోకి వచ్చాడు. అండ్ అరుణ్ బాలి చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి మరణిస్తూ వార్తలోకి వచ్చారు. అండ్ జాన్ క్యాంపెల్ వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు ఎమర్జింగ్ ప్లేయర్. ఇటీవల ఉత్ప్రేరకాల వాడకం కారణంగా డోపింగ్ టెస్ట్లో పట్టుబడడం ద్వారా నిషేధాన్ని ఎదుర్కొంటూ వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.